అందరికీ. నేనైతే మా ఇన్‌లాస్ ఇంటికైతే వచ్చానండి. మా అత్తయ్య అయితే చిన్నప్పుడు మాకు బిస్కెట్స్, కేక్స్ ఓవెన్ లేనప్పుడు స్టవ్ మీద చేసేవారు. టేస్ట్ అయితే చాలా బాగుండేయి. దాంట్లో బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి. చందమామ బిస్కెట్లు అంటారు. 90s కిడ్స్‌కి ఇది బాగా తెలుస్తుంది చందమామ బిస్కెట్లు అన్నది. మీరు కూడా విన్నారా చందమామ బిస్కెట్ల గురించి? ఎప్పుడైనా టేస్ట్ చూసారా? చూడకపోతే నేనైతే ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్ల రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రెసిపీ కోసం ఫస్ట్ అయితే ఒక కాఫీ సైజ్ కప్ తీసుకోవాలండి. టీ కప్ అయితే బాగా చిన్నది అయిపోతుంది. సో మీడియం సైజ్ కప్ అయితే తీసుకుని దాంతో ఒక 2 కప్స్ ఆఫ్ మైదా అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 కప్స్ ఆఫ్ మైదా అయితే తీసుకోవాలి. మేము చెప్పే క్వాంటిటీతో ఒక 20-25 బిస్కెట్స్ అయితే వస్తాయండి మీ మధ్యలో. దానికి అదే క్వాంటిటీ కప్తో షుగర్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు షుగర్ తీసుకుని దాన్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇదిగోండి, షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. బాగా ఎక్కువ తిప్పినా సరే మళ్ళీ దగ్గరికి ముద్దలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా పౌడర్లా అయ్యేటట్టు అయితే చేసుకోండి. అవి కలపడానికి నెయ్యి అయితే నెయ్యితో చేస్తున్నాము. మీరు నెయ్యితో ఆర్ డాల్డా ఆర్ నూనెతో దేంతో అయినా చేసుకోవచ్చు. అత్తయ్య అయితే ఎప్పుడు డాల్డాతో చేస్తారంటండి, కానీ ఈసారి అయితే నెయ్యితో చేయమన్నాను. సో అదే కప్పుతో 1/2 కప్ నెయ్యి తీసుకుని ఫస్ట్ షుగర్ పౌడర్ మైదాని అయితే బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేస్తున్నారు. చేసిన తర్వాత కొంచెం నెయ్యి పోస్తూ బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. టైం పడుతుంది. ఇది ఒక్క స్టెప్ మాత్రం టైం పడుతుంది, ఎందుకంటే నెయ్యి పోసి మిక్స్ చేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. గమ్మున ఒకసారి నెయ్యి అన్నది ఎక్కువ పడితే నెయ్యి ఎక్కువైపోయి బిస్కెట్స్ పల్చగా అయిపోతాయి, అంటే థిక్గా ఉండకుండా అయిపోతుంది. సో మనమైతే కొంచెం పోసి, ఇదిగోండి మా అత్తయ్య చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా ఈ బిస్కెట్స్ ఎప్పుడన్నా ట్రై చేశారా అండి? అంటే మీ పేరెంట్స్ కానీ, మీ అత్తయ్య వాళ్ళు కానీ, నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ ఎవరన్నా ఎప్పుడన్నా చేశారా? చేస్తే కింద కమెంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో చేస్తారా, వేరేగా చేస్తారా అని. ఇప్పుడు మైదా మంచిది కాదు అంటున్నారు కాబట్టి కావాలితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అని అయితే అన్నారు మా అత్తయ్య. కానీ అత్తయ్య ఎప్పుడు ఎలా చేస్తారో ఆ ప్రాసెస్లో అయితేనే చూపించమన్నాను నేను. సో ఈ ప్రాసెస్లో అయితే మైదా అయితే యూజ్ చేశారు. ఒకవేళ మైదా అన్‌హెల్తీ అని మీకు అనిపిస్తే కనుక మీరు కూడా గోధుమ పిండితో ట్రై చేసి అయితే చూడండి. చూసారు కదా, ఇందాక పిండి పొడిగా ఉంది. దాని మీద కొంచెం వేసి బాగా మిక్స్ చేసే కొద్దీ ఇలా వస్తుంది. అలా కొంచెం యాడ్ చేసుకోండి. ముందైతే 1/2 కప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు సరిపోతే ఓకే, సరిపోలేదు అంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోండి, పర్వాలేదు. బాగా ఎక్కువైతే అవ్వకూడదు. ఇప్పుడు అత్తయ్య బాల్ చేసి చూపిస్తున్నారు కదా మీకు, అలా పిండి ఆ కన్సిస్టెన్సీలో రావాలి. మరి చపాతీ పిండి, మైదా పిండి అలా పిండి కన్సిస్టెన్సీలో అయితే రాదు. ఇలా పొడిగానే ఉంటుంది, కానీ ఒక బాల్ కింద సున్నుండ ఉంటుంది కదండి, అలా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నదైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. ఫస్ట్ మేము చేసుకునే పిండి అయితే 3 బాల్స్ అయిందండి. ఫస్ట్ 3 బాల్స్ కింద అయితే చేసుకున్నాం. ఇవైతే చూడడానికి తొక్క తీసిన పొటాటోలా అయితే ఉన్నాయి నాకైతే. మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు పిండి కలుపుకోవడం అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాన్ టైప్ ఒక ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం ఇసికి పోసారండి. ఇసికి పోసి దాన్ని చుట్టూ స్ప్రెడ్ చేశారు. నీట్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ప్రీహీట్ టైప్లో సిమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ చేసుకోవాలి. ఈలోపు వేరే ప్రాసెస్ అంతా మనం చేసేసుకుందాము. మేమైతే పిండి కలిపిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. మీరు కావాలితే కొంచెంసేపు పిండిని అలా రెస్ట్ చేయొచ్చు. అప్పుడు కొంచెం దాంట్లో ఉన్న నెయ్యి అది కొంచెం బయటకు వస్తే కనుక మీకు ఇలా చేత్తో ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చేత్తో రైట్ హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో పగుళ్ళు లేకుండా మనమైతే పిండిని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రాసెస్లో చేసుకోవాలంటే కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి నేనేమన్నానంటే చపాతీ కర్రతో చేయడం కుదురుతుందేమో ట్రై చేయమన్నా అడిగాను మా అత్తయ్యని. అత్తయ్య అయితే సరే అని ట్రై చేశారు, కానీ అలా అయితే కుదరలేదు. దాంతో అయితే కుదరడం లేదు. మనం అయితే ఇలాగే చేతితో చేసుకోవాలి. ఇలా కాకుండా ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవడం మీకు తెలిస్తే చెప్పండి. ఇలా చేసుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడు మరీ పల్చగా అయితే చేసుకోకూడదండి, కొంచెం థిక్గానే చేసుకోవాలి.
ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. దెన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా పగుళ్ళు లేకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చే వరకు అయితే మనం ప్రెస్ చేస్తూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ షార్ప్ ఎడ్జ్ ఉన్న ఏదో ఒక వస్తువు తీసుకుని, అంటే ఇప్పుడు ఇది గ్లాస్ తీసుకున్నాం కదా, తీసుకుని దాంతో చివరి ఫస్ట్ చిన్నగా కట్ చేసి తర్వాత కట్ చేస్తూ ఉంటే అది చందమామ షేప్లో అయితే వస్తుంది. నేనైతే అవి పెద్దగా వచ్చినాయి గ్లాస్తో చేస్తే అని చెప్పి అత్తయ్యని చిన్నగా చేయమంటే వేరే దాంతో అయితే కూడా చేస్తున్నారు. మీకు పెద్దగా కావాలితే మీరు గ్లాస్తో చేసుకోండి, లేకపోతే చిన్నగా కావాలితే వేరే ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఏదో ఒక మూత తీసుకుని దాంతో అయితే చేసుకోండి. ఈ బిస్కెట్స్ నేమ్ వచ్చేసి చందమామ బిస్కెట్స్ కాబట్టి మేము చందమామ షేప్లో వచ్చేటట్టు అయితే కట్ చేస్తున్నాము. మీకు ఇలా వద్దు అనుకుంటే కుక్కీస్ కట్టర్స్ ఉంటాయి కదా, షేప్స్, డిఫరెంట్ షేప్స్, దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు రౌండ్గా బాల్స్ చేసుకుని దాన్ని ప్రెస్ చేసుకుని కుక్కీస్ టైప్లో అయినా చేసుకుని ఇలా ఒక గిన్నెలో అయితే పెట్టారండి. అన్నీ లైన్గా నీట్గా అమర్చేసి దాంట్లో ఇంకా మిగిలిన డో ఉంది కదా, దాన్ని కూడా ఇలా బిస్కెట్స్ కింద కట్ చేసేస్తున్నారు అత్తయ్య అయితే. ఇలా కట్ చేసిన అన్నిటిని ఇందాక ఇసుక పోసుకుని పాన్ ప్రీహీట్ చేసుకున్నాం కదండి, దాంట్లో అయితే పెట్టేసి మూత అయితే పెట్టుకుని సిమ్లో పెట్టి, సిమ్ ఆర్ మీడియం అలా పెట్టుకుని మనమైతే దాన్ని బేక్ చేసుకోవాలి. మూత అయితే క్లోజ్ చేయాలి, లిడ్తో అయితే క్లోజ్ చేసి మనం బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయ్యాక తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకున్నప్పుడు కొంచెం మీరు పైన టచ్ చేసి చూడండి, అది మెత్తగా ఉంటే కనుక ఇంకా అవ్వలేదు అని అర్థం. అది కనుక అలా మెత్తగా లేకుండా కనుక గట్టిగా అయిపోతే కనుక బిస్కెట్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఇదిగోండి అత్తయ్య అయితే అయిందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. అదిగో మెత్తగా మన వేలు ముద్ర అయితే పడింది కదా, అలా అయితే అవ్వలేనట్టు. ఇంకొంచెం సేపు అయితే మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నారు కొంచెంసేపు తర్వాత. చూసారు కదా, కింద అయితే కలర్ మారినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పైన కూడా ప్రెస్ చేసి చూస్తే మీకు గట్టిగా అయిపోతే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినట్టే. బిస్కెట్స్ కొంచెం చల్లారిన వెంటనే మనమైతే సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.